హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజు టమాటా, ఉల్లిపాయ పచ్చడి చేసుకుందామండి. మనం పట్టించుకున్న కారం వేసుకుని నోటికి బాగున్నప్పుడు పుల్ల పుల్లగా బాగుంటుందండి, కారం కారంగా. మనకు కావాల్సింది టమాటాలు, ఆనియన్స్ కట్ చేసుకున్నాను, ఎల్లిగడ్డ ఒకటి పడుతుందండి, టమాటాలు ఇలాంటివి ఒక 8 తీసుకున్నానండి. దీనికి క్వాలిటీ అంటూ ఏముండదు, మన సరిపడా వేసుకోవటమే. ఆనియన్స్ కానీ, టమాటా కానీ, కారం కానీ ఇవన్నీ సపరేట్గా అవసరం లేదండి. ఇవన్నీ కలిపే వేయించుదాము. ఇవన్నీ వేయించినాక చూద్దామండి, రండి. ఇప్పుడు వేసేసుకుందామండి టమాటా, ఆనియన్స్. ఇప్పుడే ఆయిల్ వేయొద్దండి, టమాటాలో వాటర్ ఉంటుంది. వాటర్ అన్నీ పోయాక అప్పుడు లాస్ట్లో వేసుకుందామండి. మనం స్టవ్ అంటించుకుని వేసుకున్నామండి. మనం అప్పుడే ఆయిల్ వేసుకోవద్దు, ఎందుకంటే టమాటాలో వాటర్ ఉంటుంది, ఆనియన్స్లో కూడా ఎంతో కొంత ఉంటుంది. ఇట్లా ఉడికిపోయిన తర్వాత 70% ఉడికినాక అప్పుడు లాస్ట్లో ఆయిల్ వేద్దామండి. ఇట్లా మంచిగా వేగుతున్నాయి కదండి, వేగేటప్పుడు మనం పసుపు చూడండి, మన పసుపు ఎంత కలర్ఫుల్గా ఉందో. కొంచెం పసుపు వేసుకుందామండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. పింక్ సాల్ట్ అండి. ఒక నెల నేను పింక్ సాల్ట్ వాడితే, ఒక నెల రాక్ సాల్ట్ వాడతానండి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఇలా ఏ పచ్చడికైనా, రోటి పచ్చడి చేసుకునేటప్పుడు, వేయించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే ముక్కలు చప్పగా ఏగుతాయి కదండి. మనం తినేటప్పుడు కూడా మిక్సీలో కొట్టుకునేటప్పుడు కొంచెం వేసుకుందాం. మిక్సీ వేసేటప్పుడు మనం వేయించుకునేటప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకుంటే చప్పదనం అనేది ఉండదండి. ఉప్పు తక్కువే వాడాలి. మనం వాడినంతలోనే, మనకు కావాల్సినంతలోనే కొంచెం దీంట్లో వేసుకుంటే బాగుంటుందండి. ఇట్లా ఇంకా వేగాలండి. ఇంకా దగ్గరికి వేగినాక అప్పుడు ఒక్క స్పూన్ ఆయిల్ పోద్దామండి. మళ్ళీ మనం తాలింపు వేసేటప్పుడు పోసుకుంటాం కదా, అందుకే దీంట్లో దగ్గరికి అడగంటిపోయినాక ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందామండి, ఎక్కువ వద్దు. ఇంతేనండి. ఇంకొక 5 మినిట్స్ ఉండి ఆఫ్ చేసేసుకుందాం. ఇట్లా వాటర్ అన్నీ పోయినాక ఆయిల్ పోసుకుందామండి. ఇట్లా ఇంకో 5 మినిట్స్ ఉన్నాక, చల్లారినాక మిక్సీ కొట్టేటప్పుడు చూపిస్తానండి. ఇలా మంచిగా వేగిపోయినాయండి. సరిపడా కొంచెం సాల్ట్ అప్పుడు వేసాం కదండి వేగేటప్పుడు, మళ్ళీ కొంచెం వేసుకుందాం. కొంచెం నలిగిన తర్వాత అప్పుడు మిక్సీ కొట్టుకుని తర్వాత మనం కారం వేసుకుని మళ్ళీ మిక్సీ వేద్దామండి. ఆయిల్ పెట్టుకున్నాము. ఒక స్పూన్ ఆవాలు, చిట్టుపట్టమన్నాక జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఎల్లుల్లిపాయలండి. కొంచెం ఎక్కువ పడితే కచ్చపచ్చిగా దంచుకున్నవి. ఈ మంచిగా వేగినాక కొంచెం కరివేపాకు అండి. ఇంకా అంతే, పోపు వేసుకున్నాక పచ్చడి తాలింపు వేసేసినాక చూద్దామండి.
రెడీ అయిపోయిందండి. టమాటా, ఆనియన్స్ మన ఇంట్లో పట్టించుకున్న కారప్పొడితో పచ్చడి. ఇట్లా నోరు బాగోపోయినప్పుడు మాకు జలుబు చేసి ఏం తెలియట్లేదండి టేస్టు. అలాంటప్పుడు ఈ పచ్చడి చాలా బావుంటది. మీరు కూడా ఇలాగే చేసుకోండండి. ఇలా అయితే కామెంట్ చేయండి. దీని కాంబినేషన్ ఆనియన్స్ బావుంటాయండి. మీరు కూడా ఇలాగే చేసుకుని ఎలా ఉందో చెప్పండండి. మీ కొత్తగా చూసేవాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇండియా తెలుగు రుచులు. ఉంటానండి. బాయ్.